హలో ఎవ్రీవన్. సో ఇప్పుడే వార్ 2 మూవీ చూసొచ్చాను. సో మూవీ ఏంటి ఎలా ఉందంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ మళ్ళీ అదే వైఆర్ఎఫ్ స్పై టెంప్లెట్ మీద ఈ మూవీని తీశారు. కానీ స్టిల్ ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అని స్పెసిఫిక్గా చెప్పాలంటే ఐ వుడ్ సే ఫస్ట్ హాఫ్. అంటే ట్రైలర్ టీజర్ ఇవన్నీ చూశాక ఒక రకమైన టెంప్లెట్ ట్విస్ట్లు ఉంటేనే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాము. కానీ వీళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్లీ ఆ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లేని కొంచెం డిఫరెంట్గా రాశారు. అంటే ట్విస్ట్లు వస్తాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో అందుకే ఫస్ట్ హాఫ్ వాజ్ బిట్ ఇంట్రెస్టింగ్. లైక్ ఇద్దరు ఎంట్రీ సీన్స్ కొంచెం ఇదిగా ఉన్నా కానీ చూడడానికి పర్లేదు, బాగానే ఉన్నాయి. దెన్ ఆఫ్టర్ దట్ కంటిన్యూస్లీ యాక్షన్ సీక్వెన్స్ వస్తూ ఉంటాయి అండ్ అసలు ఎవరు ఎటువైపు అర్థం కాదు. సో వీటన్నిటి మూలాన ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. కానీ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి టిపికల్గా అన్ని సినిమాలు చేసేలాగానే వీళ్ళు స్టోరీని ప్రోగ్రెస్ చేద్దామని ట్రై చేశారు. కానీ సాడ్లీ ఆ స్టోరీకి వాళ్ళు చూపించిన క్యారెక్టర్స్కి పెద్దగా అంత కనెక్ట్ అవ్వం. ఇన్ఫాక్ట్ ఆ పోర్షన్స్లో మూవీ కొంచెం స్లోగా అయినట్టు అనిపించింది. లైక్ దేర్ వాజ్ ఎ పాసిబిలిటీ లైక్ వాటిని కొంచెం ఫాస్ట్గా లాగేసి ఉంటే మూవీ పేస్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది. దాని క్లైమాక్స్కి వచ్చేసరికి థ్యాంక్ఫుల్లీ మరీ వార్ వన్ సైడ్ చేయకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్లే చేశారు. అంటే క్లైమాక్స్ కూడా కొంచెం డ్రాక్ ఫీల్ వచ్చింది, బట్ స్టిల్ కొంచెం పర్లేదు అనుకోవచ్చు. సో స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే విషయాలు పక్కన పెట్టేస్తే మూవీలో నాకు చాలా వరకు మేజర్ డ్రాబ్యాక్ నాకు చూస్తున్న సేపు కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది మాత్రం ఖచ్చితంగా యాక్షన్ అండ్ యాక్షన్ సంబంధించిన వాళ్ళు చేసిన VFX ఆర్ CGI. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ అ ప్రాపర్ యాక్షన్ మూవీ కాబట్టి యాక్షన్ సెట్ పీసెస్ అన్నీ కూడా చాలా గ్రాండ్గాను మంచి ఇంట్రెస్టింగ్ అనిపించాలి. ఇన్ఫాక్ట్ దానికి తగ్గట్టే వాళ్ళు కంటిన్యూస్ యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ ప్లాన్ చేసుకున్నారు, కానీ ఏది కూడా అంత గ్రాండ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టిన అన్నీ కూడా ఆల్రెడీ మనం చూస్తామనే ఫీలింగ్ కలిగింది. ఇది కూడా చాలా సర్ప్రైజింగ్గా కొత్తగా లేదు. ఆల్రెడీ మనం చాలా హాలీవుడ్ మూవీస్లో చాలాసార్లు చూసాము. లైక్ మోస్ట్ ఆఫ్ ది సీక్వెన్స్ ఆల్రెడీ మిషన్ ఇంపాసిబుల్ ఆర్ జేమ్స్ బాండ్ మూవీస్ నుంచి యాస్టీస్ తీసినట్టు అనిపించింది. అంటే హాలీవుడే కాకపోయినా మన దగ్గర కూడా ఆల్మోస్ట్ అన్ని యాక్షన్ మూవీస్లో ఆ ట్రోప్స్ అనేవి ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేశారు. అంతెందుకు వార్ ఫస్ట్ పార్ట్లోనే వాళ్ళ కార్ చేస్ సీక్వెన్స్ అనేది పెట్టారు. సో మళ్ళీ అలాంటిది ఇక్కడ రీక్రియేట్ చేశారు. సో ఇక్కడ అలా చేయడం కూడా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏది కూడా అంతగా డెడికేటెడ్గా చేయలేదు. లైక్ రిపీట్ యాక్షన్ అయినా కానీ బాగుంటే మళ్ళీ చూస్తాము, కానీ ఇక్కడ సాడ్లీ వాళ్ళు ఏం చేశారంటే చాలా వరకు గ్రీన్ స్క్రీన్ ఆర్ VFX యూజ్ చేశారు. అంటే ఆ VFX ఆర్ గ్రీన్ స్క్రీన్ మనకు కనపడినంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనకు క్లియర్గా అర్థమయ్యిద్ది. నాట్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్, చాలా చోట్ల రూమ్ సీన్స్ ఆర్ ఇద్దరు డైలాగ్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా వెనకమాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాళ్ళు గ్రీన్ స్క్రీన్ యూజ్ చేశారు. ఓన్లీ మధ్యలో వచ్చే కార్ చేస్ సీక్వెన్స్ అదొక్కటి కొంచెం రియలిస్టిక్గా అనిపించింది, నిజంగానే రోడ్ మీద చేసినట్టు అనిపించింది. బట్ సాడ్లీ లాస్ట్లో దాన్ని మళ్ళీ ఆ ట్రైన్ సీక్వెన్స్కి యాడ్ చేసి దాన్ని కూడా మళ్ళీ అలాగే గ్రీన్ స్క్రీన్ చేసేసారు. సో ఒక ప్రాపర్ యాక్షన్ మూవీ అన్నప్పుడు స్టోరీ కాకపోయినా యాక్షన్ షుడ్ బి దేర్ బెస్ట్ పార్ట్, కానీ వాళ్ళ యాక్షన్ కూడా స్టోరీ లాగానే చాలా మీడియోకర్గా హ్యాండిల్ చేశారు. సో దట్ ఈస్ ది సాడెస్ట్ పార్ట్. ఇన్ఫాక్ట్ దాని మూలనే సినిమాటోగ్రఫీ కొంచెం చూడడానికి బాగున్నా కానీ పద్దాకే గ్రీన్ స్క్రీన్ డిస్టర్బ్ చేసింది. సో ఈ విషయాలు పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ని ఎలా చూపించారు. సో నాకు తెలిసి ఒక్క విషయం వాళ్ళు చాలా బాగా చేశారు. లైక్ ఏదో పెట్టాలని పెట్టినట్టు కాకుండా ఇద్దరికి ఒక ప్రాపర్ ఆర్క్ అనేది ఇచ్చారు. సో దాని వలన ఎన్టీఆర్ ఎక్కడో కూడా అనవసరంగా ఉన్నాడు అనిపించలేదు. దానికి తగ్గట్టు ఎన్టీఆర్ను కూడా కరెక్ట్గా హ్యాండిల్ చేశారు. లైక్ మంచిగా హైప్ సీన్స్ అనేవి ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, దాంతోపాటు డ్యాన్స్. సో ఇలా ఓవరాల్ మాక్సిమం ఎన్టీఆర్ ఫ్యాన్స్ని అయితే వాళ్ళు చాలా వరకు సాటిస్ఫై చేశారు. లైక్ మరీ బాలీవుడ్ వాళ్ళు తీసుకెళ్లి మన హీరోని చెడగొట్టారన్నట్టు కాకుండా కరెక్ట్గా హ్యాండిల్ చేశారు. దెన్ కమింగ్ టు మ్యూజిక్, ఎక్కడ కూడా మ్యూజిక్ పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఆర్ హుకింగ్గా అనిపించలేదు. సాడ్లీ వీళ్ళ మెయిన్ సాంగ్ కూడా చాలా బోరింగ్ అనిపించింది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డబ్బింగ్ ఆర్ లిరిక్స్ దట్ వాస్ ది వర్స్ట్ పార్ట్. అంటే చాలా ర్యాండమ్గా అర్థం లేకుండా ఉంది ఆ లిరిక్స్ అనేది, కానీ వాళ్ళు దాన్ని అట్లీస్ట్ కొంచెం మ్యూజిక్తో కూడా బ్యాలెన్స్ చేయలేదు. సో అందుకే వాళ్ళు అక్కడ ఎనర్జెటిక్గా డాన్స్ చేస్తున్నా కానీ ఆ మ్యూజిక్ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. అంటే ప్రీవియస్ వార్ మూవీలో ఇద్దరు హీరోస్ కలిసి డాన్స్ చేస్తుంటే వన్ ఆఫ్ ది ఐకానిక్ సాంగ్ ఇచ్చారు, కానీ ఈసారి వాళ్ళు అలా చేయలేదు. అండ్ అలాగే కియారాని కూడా ఏదో ఊరికే యూజ్ చేయకుండా తనకు కూడా కొంచెం పర్లేదు మేనేజబుల్ ఆర్కే ఇచ్చారు. సో ఓవరాల్ ఇట్స్ ఎ టెంప్లెట్ వైర్ ఆఫ్ మూవీ. సో ఆల్రెడీ మీరు ప్రీవియస్గా పఠాన్, వార్, ఎక్తా టైగర్ ఇవన్నీ చూసి అవి మీకు నచ్చుంటే మేబీ ఇది కూడా మీకు అలాగే నచ్చుతుంది. బట్ అలా కాకుండా ఒక ప్రాపర్ స్టోరీ ఉంటుంది, యాక్షన్ అదిరిపోద్ది, ఇలాంటి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అంతగా మీరు సాటిస్ఫై అవ్వకపోవచ్చు. బట్ ఎనీవేస్ ఎన్టీఆర్ కోసం వెళ్దాం అనుకుంటే ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు. సో ఫర్ మీ ఇట్స్ అన్ యావరేజ్ వన్ టైమ్ వాచ్. సో ఓవరాల్ ఇదేనా వార్ 2 రివ్యూ. నెక్స్ట్ కుదిరినంత ఫాస్ట్గా కూలీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.